హాయ్ హలో, నేను మీ జర్నలిస్ట్ ప్రశాంత్. మనం రోజువారీగా ఒక మనకు పొలిటికల్ ఇంటర్వ్యూస్ మాత్రమే చేస్తాం. కానీ ఈరోజు ఒక కొత్తగా నూతన ఆవిష్కరణలు చేసిన ఒక వ్యక్తి ఆ దాదాపు కొన్ని ఆ, చేతిలో పట్టే ఐరన్ బాక్స్, అదేవిధంగా డిఫరెంట్ గా ఉంటుందని ఒక కూలర్. ఆ కూలరు అందరు తయారు చేసేది కాకుండా ఒక డిఫరెంట్ గా తయారు చేసే, అసలు ఒక మనిషికి ఎంత సౌకర్యార్థకంగా, మనిషికి ఏ విధంగా ఉంటే బాగుంటుంది ఆ కూలరు. అంటే అందరూ పూర్తిగా కరెంటు తోటో లేదంటే అంటే విద్యుత్ జనరేటర్ తోటో మిగతా వాటి అన్నిటితోటి కూలర్ నడిపిస్తారు. కానీ ఈయన డిఫరెంట్ గా ఉంటుందని సోలార్ తో నడిచే కూలర్ ను తయారు చేశారు. ఇక ఆయన ఎవరు, ఆయన ఏ విధంగా ఆ కూలర్ ని తయారు చేశారు, నిజంగా ఆయన చేసిన నూతన ఆవిష్కరణలు ఏంటి తెలుసుకునే చిన్న ప్రయత్నం చేద్దాం. ఇక ఆయన ఇంటి దగ్గరే ఉన్నాం, అన్ని విషయాలు అడుగుదాం, రండి. ప్రసాద్ గారు నమస్తే. నమస్కారం అండి. ఆ, ఎలా ఉన్నారు? బాగున్నాను. ఎందుకంటే మీ గురించి మేము పూర్తిగా తెలుసుకుని వచ్చాము. ఎందుకంటే గతంలో కూడా ఒక 10 years బ్యాక్ అనుకుంటా, ఆ, అరచేతిలో పట్టే ఐరన్ బాక్స్, ప్రతి ఇయర్ కూడా కూలర్ మీరు రెడీ అంటే తయారు చేస్తూ ఉంటారు కదా. ఏంటి అసలు ప్రసాద్ అంటే ఎవరు? నా పేరు వ్యాస వరప్రసాద్. మాది సిరిసిల్ల జిల్లా. ఈ ఎలక్షన్ డిపార్ట్మెంట్ కోసం వచ్చాను ఇక్కడికి. కాకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత పర్మనెంట్ అయింది. ఇప్పుడు నేను లైన్ ఇన్స్పెక్టర్. మాది సౌత్ సర్కిల్. నేను లైన్ ఇన్స్పెక్టర్ను. అసలు నాకు ఈ ఆలోచన రావడానికి కారణం ఏంటంటే, మా ఏ గారు మొన్న 1 month బిఫోర్ ఒక ట్రైనింగ్ ఉండే, నేషనల్ మోడీ గారు పెట్టిన ట్రైనింగ్ ఉండే, సోలార్ గురించి ట్రైనింగ్ పంపించాను మా ఏ సార్. అరే ప్రసాద్ నీకు యూజ్ అవుతుంది వెళ్ళు అంటే నేను వెళ్ళాను. అక్కడ మాకు చెప్పింది ఏంటంటే, ఇప్పుడు ఇన్ ఫ్యూచర్లో 2070 వరకు అసలు కరెంటు వాడకుండా సోలార్నే యూజ్ చేసి, సోలార్ నుంచి మనం కరెంట్ ఉత్పత్తి చేసి సోలార్నే వాడుకోవాలని ట్రైనింగ్లో చెప్పారు. ప్రతి సంవత్సరం నేను కరెంటుతోనే తయారు చేస్తున్నాను. ఓకే. ప్రతి సంవత్సరం ఒక సంవత్సరం ఒక మోడల్, ఒక సంవత్సరం ఒక మోడల్ తయారు చేస్తున్నాను. పోయిన సంవత్సరం కూడా తయారు చేశాను, కరెంట్తో తయారు చేశాను. కాకపోతే మొన్న మా ఏ గారిని సిద్దిపేట, మా ఏ సార్ పేరు రియాజ్. మా సారు అంటే నాకు దాన్ని నేను పోవడం వల్ల ఇది నేర్చుకున్నాను నేను. అంటే మీ ఏ గారి ప్రోత్సాహం ఈ సిచ్యువేషన్. ఓకే, ఇది సోలార్ తోటి అంటున్నారు కాబట్టి, అంటే ఇప్పుడు బయట కూలర్ కి ఈ కూలర్ కి తేడా ఏంటి, అసలు దీనికి సంబంధించి ఏం చెప్తారు, దీన్ని ఎట్లా తయారు చేశారు అని అంటే? బయట కూలర్ అంటే ఇప్పుడు అది రేటు 10,000 పైన ఉంటుంది. దానికి ఏంటంటే ఒక్క గంట లోపు అది గరం అవుతూ ఉంటుంది. అంటే ఫస్ట్ కూల్ వస్తుంది, గంట తర్వాత వేడి వస్తూ ఉంటుంది. ఈ కూలర్ ఏంటంటే దీంట్లో ఓన్లీ DC, పోలార్ బ్రీజ్ జస్ట్ చిల్. దీని పేరు నేనే పెట్టాను, ఈ కూలర్ పేరు. ఇదేంటంటే ఎన్ని గంటలు నడిచినా కూల్ అయితేనే ఉంటుంది, అని హీట్ కాదు. దీంట్లో ఓన్లీ DC యూజ్ చేస్తాం అన్నమాట, సోలార్తోనే. కాబట్టి మనం మామూలుగా ఉన్న కూలర్ AC-తో నడుస్తూ ఉంటుంది. ఆ మోటార్ హెవీ ఉంటుంది, దాంట్లో వేడి గాలి ఒక గంట తర్వాత వేడి గాలి ఇస్తూ ఉంటుంది, చల్లగాలి రాదు. ఇది ఎన్ని గంటలు నడిచినా కూలే ఉంటుంది. అంటే చిన్న మోతాదు లాగా కనబడుతుంది. ఒక ఇది ఇది చూస్తే ఒక 4-5 members కి ఆ గాలి ఇచ్చే అంటే ఆ రూమ్ మొత్తం స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుందా? అంటే ఒక గంట 2 గంటలలో మొత్తం రూమ్ కూల్ అవుతుంది. మామూలుగా మనం AC వాడితే ఎంత కూల్ అవుతుందో అంతకంటే కొంచెం తక్కువ కావచ్చు, కానీ రూమ్ మొత్తం కూల్ అవుతుంది. ఎండాకాలం అయితే ఇప్పుడు నాకు తెలుస్తుంది, ఎండాకాలంలో ఎంత వేడి ఉంటుందో దాన్ని ఇది కంట్రోల్ చేస్తుంది. ఓకే, ఎట్లా దీన్ని ఎట్లా తయారు చేశారు? దీనికి నాకు అంటే నా మైండ్ వేరే దాన్ని కాపీ కొట్టడం ఉండదు. నాది నా ఆలోచన విధానం ప్రకారంగా నేను చేస్తూ ఉంటాను. ఇప్పుడు ఏది తయారు చేస్తా సరే, ఇప్పుడు ఇది ఐరన్ తో తయారు చేయొచ్చు, ఐరన్ తో తయారు చేస్తే ఇప్పుడు సోలార్ కాబట్టి మనకేం బాడీ షాట్ రాదు. కానీ ఇది కరెంటుతో వాడుకోవచ్చు, ప్లస్ సోలార్ తో వాడుకోవచ్చు. కరెంట్ తోటి వాడుకుంటే చిన్న పిల్లలు ఉంటారు, పరిస్థితి కరెంటుతో వాడుకున్నా బాడీ షాట్ రావద్దని ఫైబర్ తో తయారు చేస్తాం. ఓకే, చిన్నపిల్లలకు తెలియదు కదా, షార్ట్ కొట్టే తెలియదు కాబట్టి షార్ట్ బాడీ షాట్ రావద్దని ఫైబర్ యూజ్ చేస్తున్నాను. ఏంటి అసలు ఒకసారి దీని గురించి వివరించండి, దీని ప్రజెంటేషన్ అసలు ఎట్లా తయారు చేశారు, ఏంటి దానికి దీనికి తేడా ఏంటి? మీ ఒకవేళ
సిచ్యువేషన్ ఉంటే దీనికి సంబంధించి, ఎందుకంటే ఆ, ఈ కూలర్కి సంబంధించి ఇప్పుడు మనం అనుకున్నట్టుగా చిన్నపిల్లలు వాళ్ళు వీళ్ళు ఉంటారు కాబట్టి ఎవరికైనా ప్రమాదం అయ్యే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి అసలు ఏ విధంగా ఇది సురక్షితము, ఏ విధంగా యూజ్ అవుతుంది అనేది ఎట్లా చెప్తారు? కరెంటు అంటే కరెంట్ షార్ట్ తగులుతుంది. సోలార్ 12 వాట్స్ వాడుతున్నాం. మామూలుగా ఇప్పుడు లేటెస్ట్ ఇప్పుడు కొత్త తయారు చేసేది ఏంటంటే 12 వాట్స్ DC 12 వాట్స్ నుంచి AC 230 దాన్ని కన్వర్ట్ చేస్తారు. కన్వర్ట్ చేస్తే అది ఏసీకి వాడుకుంటుంది, ఏసీ కూలర్ లాగా వాడుకుంటుంది. దీనికి ఏది అవసరం లేదు. ఇప్పుడు ఇది కార్ ఉంది కదా, సపోజ్ కార్ ప్లగ్ ఛార్జింగ్ ప్లగ్ ఉంటుందా, ఛార్జింగ్ ప్లగ్ దానికి పెట్టినా నడుస్తుంది. ఇది కార్ ఛార్జింగ్ ప్లగ్ పెట్టినా నడుస్తుంది. ఇది ఏంటంటే బ్యాటరీ. ఓకే, ఏది అది బ్యాటరీయా? బ్యాటరీ. సోలార్ పైన ప్లేట్ ఉంది, ఆ ప్లేట్ తోని ఆడికెళ్ళి ఈ వస్తుంది. దీని కంట్రోల్ ఉంటుంది ఇంకోటి. ఓకే, ఇట్లా కంట్రోల్ ఉంటుంది. ప్యానల్ నుంచి దీనికి వస్తుంది. ఓకే, దీనికి వస్తుంది, దీని నుంచి బ్యాటరీకి వెళ్తుంది, బ్యాటరీ నుంచి దీనికి వస్తుంది. ఓకే, ఒకసారి ఆన్ చేసి చూపించగలుగుతారా? ఫుల్ స్పీడ్ గానే ఉంది. ఒక 5 minutes లో రూమ్ అంతా స్ప్రెడ్ అయిపోతుంది. రూమ్ అంతా కూల్ అవుతుంది. వేడి గాలి అయితే బయటకు రాదు. వేడి గాలి అనేది రాదు దీనికి. వేడి గాలి అనేది లేనే లేదు. ఇప్పుడు నార్మల్ కూలర్ లాగానే వాటర్ పోయడం నార్మల్ కూలర్ లాగానే పోయాలి. కాకపోతే ఇప్పుడు మామూలు దొరికే కూలర్ ఏంటంటే వెయిట్ ఎక్కువ ఉంటది. ఇది ఏంటంటే చిన్న తయారు చేస్తాను నేను. ఒక్కళ్ళు తీసుకుపోవడానికి. ఇప్పుడు కార్ లో డిక్కీలో పెట్టుకోనికి ఇది కంఫర్టబుల్ ఉంటుంది, అది కంఫర్టబుల్ ఉండదు. పెద్ద కూలర్లో డిక్కీలో పెట్టుకోనికి వస్తుందా? ఓకే, ఒక సపోజ్ వెనక సీట్ లో పెట్టుకొని కూర్చొని పోవచ్చు, ఒక మంచి కూర్చున్న ప్లేస్ లో తీసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఎక్కడికైనా వెళ్ళింది అనుకోండి, ఏడికైనా మన ఇది వ్యవసాయ భూమికి ఆడిపోయారు అనుకోండి, ఆడ వేడి ఉంది. ఇప్పుడు ఈ కూలర్ తీసుకోవచ్చు, క్యారింగ్ పట్టుకొని పోవచ్చు మనం. ఆడ మీరు దానికి కరెంట్ కోసం చూసిన అవసరం లేదు, ప్లగ్ లో పెడితే నడుస్తుంది. అంతే, ప్లగ్ లో పెడితే సరిపోతుంది. అంతే, ఛార్జింగ్ ప్లగ్ లో పెడితే సరిపోతుంది. బ్యాటరీ లోపల ఉంటుంది. 12 hours. ఎన్ని గంటలు వస్తుంది మనకి ఛార్జింగ్ పెట్టి? ఇది 24 hours కంటిన్యూ నడుస్తూనే ఉంటుంది. 24 hours, 24 గంటలు. అంటే ఎన్ని గంటలు ఇది రీఛార్జ్ చేసి పెట్టాలి? ఎన్ని గంటలు అంటే దీనికి ఛార్జింగ్ అనేది మనకు ఫుల్ బ్యాటరీ చూపిస్తుంది. ఓకే, ఫుల్ బ్యాటరీ చూపిస్తుంది కదా, మనం 24 గంటలు నడుస్తుంది దీంట్లో. ఫుల్ బ్యాటరీ అయితే మనకి 24 గంటలు. 24 hours. మళ్ళీ సోలార్ నుంచి ఛార్జింగ్ అవుతా ఉంటుంది కదా. అంటే ఖచ్చితంగా దీన్ని పవర్ సేవ్ చేయొచ్చు, సేవ్ చేయొచ్చు, అన్ని రకాలుగా. ఇప్పుడు ఒకసారి ఇన్వెస్ట్మెంట్ పెడితే మన సోలార్ ప్యానల్ మోడీ గారు చెప్పింది ఏంటంటే 24 hours, 24 years, 25 years, 30 years చెప్తున్నా. 50 years కూడా వాడుకోవచ్చు. నాకు సర్టిఫికేట్ ఇచ్చారు, నేషనల్ సర్టిఫికేట్ ఉంది. ఓకే, అదేంటంటే నాకు మొన్న ట్రైనింగ్ సెంటర్లో చెప్పారు సారు. దాన్ని అవగాహన అంటే మీరు దానికోసం ఇంట్రెస్ట్ పెడితే మాత్రం ఇలాంటి ఎన్నో తయారు చేయొచ్చు అని అన్నారు. అంటే నేను అనుకునేది ఏంటంటే నాకు అంటే మా సార్ ఏమని చెప్పాడు, మా అయ్య గారు, నువ్వు ఒకటి తయారు చేయి, దాని తర్వాత నేను చేస్తాను. మా సార్ రియాజ్ సార్ చాలా నాకు హెల్ప్ చేస్తారు. నాకు మంచి ఆత్మీయంగా ఒక బ్రదర్ లాగా ఉంటుంది. ఆ సార్ ఇంప్రెషన్ తోనే పోయిన సంవత్సరం ఒక కూలర్ తయారు చేశాను. అది తీసుకురమ్మన్నాడు కానీ నేను తీసుకపోలేదు. ఇదేంది ఇంకొక కూలర్ ఉంది, ఇది కరెంట్ తో నడిచేది. ఇది కరెంట్ తో నడిచేది. అది ఓకే, కరెంట్ తోనే నడుస్తుంది. ఇది ఏంటంటే పోయిన సంవత్సరం తయారు చేసాం. మా ఏ గారు అడిగారు, మన ఆఫీస్ లోకి ఒకటి చేయమన్నాడు, చేశానండి. ఇది 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 4 పెట్టారు. ఏంది ఇది? ఇది DCA. ఇది DCA. ఇది ఏంటంటే 4 ఫ్యాన్లు పెట్టాను, ఎందుకంటే పవర్ ఎక్కువ ఉంటుందని. మన ఫోర్స్ అంటే గాలి. ఓకే, గాలి ఒకటి పెడితే తక్కువ వస్తుంది, 4 పెడితే ఏంటంటే రూమ్ అంతా కవర్ అవుతుంది. అదేమో ఒకటే పెట్టింది కదా ఫ్యాన్. ఓకే, ఇదేంటంటే సేమ్ అది. దీనికి అసలు వేడి అని రాదు, మామూలు ఫ్యాన్ వేసుకున్నా నీకు కూల్ అని వస్తుంది. ఓకే, ఇప్పుడు నీ బిల్లు, కరెంట్ బిల్ ఎంత వస్తుంది మరి? కరెంట్ బిల్లు నీకు దానికి 100 వస్తే దీనికి 25 రూపాయలు వస్తుంది. ఓ నైస్. దానికి అయితే 2 days కి ఒక యూనిట్ కరెంట్, 2 days కి ఒక యూనిట్. దీనికి 1 day కి ఒక యూనిట్. ఓకే, ఇప్పుడు ఇదేంది మళ్ళీ? ఇది ఇక మళ్ళీ వేరే మా బ్రదర్ కి ఇవ్వాలన్నది.
ఇది నార్మల్ కూలరా? నార్మల్ కూలర్. ఇది నార్మల్ కూలర్. దీని అంటే దీంట్లో ఉన్న స్పెషాలిటీ ఏంటి? దీనికి ఏం లేదు, దీన్ని నేను ఆల్టరేషన్ చేద్దామని వాడుతుంది. అంతేనా? దీని గురించి పూర్తి అంటే ఇది ఎట్లా తయారు చేసిర్రు, ఏంటి, దీని వల్ల యూజ్ ఏంటి అనేది ఒకసారి వివరంగా వివరించండి. వివరంగా అంటే ఇప్పుడు ఇది ఫైబర్, ఇది ఏంటంటే మన దగ్గర దొరకదు, షాప్ లో ఆర్డర్ ఇచ్చి తయారు చేసిన నేను. ఇవన్నీ నేనే అంటే నా మైండ్ తోనే. ఇది బటన్స్. ఓకే. ఈ బటన్స్ అంటే ఎన్ని బటన్స్ యూజ్ చేయాలి, మోటార్ కోటి, వాటర్ కోటి, వెనక ఎగ్జాస్ట్ నుంచి కూడా 2 ఫ్యాన్లు ఉంటాయి. ఓకే. దాంతో మ్యాట్ కూల్ అవుతుంది. ఓకే. ఎగ్జాస్ట్ వెనక నుంచి దీనికి కూల్ చేయడానికి. ఓకే. ఈ కూల్ అయినది ముందుకు వెళ్ళిపోతుంది గాలి. ఇది ఏంటంటే అన్ని రకాలుగా సేఫ్ అన్నట్టు, కరెంటుకు సంబంధం లేదు, సోలార్ తోనే నడుస్తుంది. ఎటువంటి కరెంట్ బిల్ వస్తుంది అన్న ఇబ్బంది లేదు. లేకుంటే ఇప్పుడు కొంతమంది ఏంటంటే తీసుకుంటున్నారు 10,000 పెట్టి 12,000 పెట్టి తీసుకుంటున్నారు, కానీ కరెంట్ బిల్ ఎక్కువ వస్తుంది. కరెంట్ బిల్లు ఒకటైతే వేడి గాలి ఎక్కువ. వేడి గాలి ఇప్పుడు అది వాడిన కొద్ది ఒక గంట సేపు కూల్ అవుతుంది, గంట తర్వాత వేడి గాలి. మీరు ఇప్పుడు అన్నారు 10,000 పెట్టి తీసుకుంటున్నారని. అవును. మరి మీరు ఇంత కష్టపడి చేసిరు కదా, మరి అది 10,000 అనుకున్నప్పుడు దీనికి ఎంత ఉంటది కాస్ట్? 10-20 ఉంటదా? అంటే నేను అనుకుంటుంది ఏంటంటే, నా మైండ్ ఏంటంటే ఇవి ఒక బాక్స్ లోనే అన్ని, అంటే బ్యాటరీ కూడా దీంట్లో రాదు కాబట్టి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ల్యాప్టాప్ ఉంది, ల్యాప్టాప్ ఛార్జింగ్ పెడతాం కదా, 3 hours వస్తుంది కదా, అలాగే ఒక బ్యాటరీ అలాంటిది ఉంటే దీంట్లోనే ఫిక్స్ చేస్తే గవర్నమెంట్ చేతుల్లో ఉంటుంది కదా, గవర్నమెంట్ తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు. ఇప్పుడు నేను ఓన్ గా మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలంటే నాకు కొంచెం ప్రాబ్లం అయింది కదా. ఇప్పుడు ఈ బాక్స్ తక్కువ దొరికింది అనుకోండి, 500-1000 దొరికితే మన పబ్లిక్ 1,500కి ఇవ్వచ్చు, 2,000కి ఇవ్వచ్చు. కానీ ఓన్లీ బాక్స్ నాకు ఓన్లీ 1 బాక్స్ కి 3,500 నుంచి 4,500 తీసుకున్నాను. ఓకే. 4,500 దానికి పట్టింది. అంటే నేను అనుకునేది ఏంటంటే ఈ బాక్స్ అంటే మన మ్యానుఫ్యాక్చరింగ్ అయితే ఒక 500కి ఇది అయింది అనుకోండి, ఈ మొత్తం కూలర్ ఒక 2,500 నుంచి 3,500 వరకు పెట్టుకోవచ్చు. అంటే మనం పబ్లిక్ లేని వాళ్ళ కోసం, ఉన్నవాడు ఎట్లయినా ఎంత డబ్బులు వచ్చినా కరెంట్ బిల్ వచ్చినా తీసుకుంటారు, ఎన్ని డబ్బులైనా కొట్టారు. ఓకే. లేని ప్రజల కోసం అనే నేను తయారు చేస్తాను, లేని వాని కోసం. ఇప్పుడు ఇంత రూమ్ ఉంది, ఇంత రూమ్ కంటే హాల్, బెడ్రూమ్, కిచెన్ ఉండే పొజిషన్ లేదు, లేని పబ్లిక్ అంటే మిడిల్ క్లాస్ వాళ్ళు. ఓకే. వాళ్ళ కోసమని తయారు చేసింది. ఇప్పుడు మళ్ళీ ఇది తీసుకుంటే సోలార్ అది తీసుకోవాల్సింది. సోలార్ ప్యానల్ ఒకటి తీసుకోవాలి, బ్యాటరీ ఒకటి తీసుకోవాలి. బ్యాటరీ అంటే మొత్తం సెట్ కలిపి ఎంత? మొత్తం ప్యాకేజ్ అంటే 10,000 వరకు, అది ఇది ఒక 15,000 15,000 అంటే ఆ సోలార్ మళ్ళీ దేనికైనా యూజ్ చేయవచ్చా? సోలార్ అన్నిటి యూజ్ చేసుకోవచ్చు. సోలార్ ఇప్పుడు మా ఇంట్లో చూడండి, మా ఇంట్లో చూపిస్తాను నీకు, రేడియోకి వాడుతుంది. రేడియో, ఇంకోటి ఎమర్జెన్సీ లైట్, నైట్ కరెంట్ పోయింది అనుకో, కరెంట్ ఆఫీస్ ఫోన్ చేయాలి, వాళ్ళు రావాలంటే 2 గంటలు పడుతుంది. ఇవన్నీ ఉంటాయి. అంటే వాళ్ళు అక్కడ స్పాట్ లో ఉంటే తొందరగా వస్తుంది, వాళ్ళు ఇంకా కంప్లైంట్ల మీద ఉంటే రాదు. అందుకని ఎమర్జెన్సీ లైట్ పెట్టించాను. అంటే తొందర రారని మీరే చెప్తారు అన్నట్టు. నేను డిపార్ట్మెంట్ కదా, నేను ఇప్పుడు నేనున్నా కదా, నేను ఒకటే పని ఉండే కదా మాకు. ఇప్పుడు కంప్లైంట్ల మీద పోయినా, మళ్ళీ ఫస్ట్ నుంచి ఫోన్ చేస్తాను, సార్ ఇక్కడ పోయిందంటే మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయాలి, అక్కడికి వెళ్ళిపోయాలి, ఇంకోటి ఇట్లా తిరుగుతూనే ఉంటాం కాబట్టి మినిమం ఒక 1 hour పడుతుంది. అంటే ఏం కంప్లైంట్ లేకపోతే 10 నిమిషాలు వెళ్ళిపోతుంది, పని ఉంటే లేట్ అవుతుంది. ఓకే. దీనికి సంబంధించి ఏం చెప్తారు అసలు? అంటే కంపెనీల సిచ్యువేషన్ కావచ్చు, లేదంటే అంటే ప్రభుత్వం మీరు ఇప్పుడు ఒక ప్రతిపాదన తీసుకొచ్చారు. నిజంగా ఒక సామాన్యుడికి సోలార్ అప్కమింగ్ అంతా జనరేషన్ అంతా కూడా సోలార్ మీదనే ఆధారపడాల్సిన పరిస్థితి. సోలార్ ఉంటేనే బెటర్, ఎందుకంటే పవర్ అనేది అది కష్టం, కానీ సోలార్ కాబట్టి ఇట్లాంటి సిచ్యువేషన్ ప్రభుత్వము లేకపోతే మిగతా కంపెనీ వాళ్ళు లేకపోతే ఎవరైనా మీకు సహాయ సహకారాలు అందించాలంటే ఏం చెప్తారు అసలు? ఫైనల్ గా ఏం చెప్తారు అసలు? నేను అనుకున్నా సామాన్య ప్రజానికి, మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి నేనే తయారు చేసి అమ్మాలనుకున్నా, కానీ అంత పెట్టుబడి ఇప్పుడు నేను పెట్టలేను.
అంత పెట్టుబడి పెట్టలేను కాబట్టి ఎవరైనా ఉమ్, కంపెనీ వాళ్ళు వస్తే ఉమ్, వాళ్ళు నేను ఇది పేటెంట్ తీసుకుంటున్నాను. ఉమ్, ఉమ్, పేటెంట్ తీసుకొని ఉమ్, ఏదైనా కంపెనీ వస్తే ఆ కంపెనీతోని ఉమ్, టైఅప్ చేసి తక్కువలో ఉమ్, మధ్య తరగతి కుటుంబానికి ఎంత వరకు పెట్టగలుగుతారో ఉమ్, అంతవరకు తయారు చేసి ఇవ్వాలన్నది నా ఉద్దేశం. ఉమ్. తక్కువలో అంటే ఒక 5,000 లోపు. అంటే ఈ సోలార్ రాదు. సోలార్ అంటే దానికి ఇప్పుడు 1 కిలోవాట్ నుంచి 3 కిలోవాట్ వరకు సబ్సిడీ ఇస్తుంది మోడీ ప్రభుత్వం ఉమ్, ఉమ్, సోలార్. అయితే అట్లా కాకుండా చిన్న ఇది కూడా ఇచ్చింది అనుకోండి, ఉమ్. 5,000 చేయొచ్చు. రైట్. నిజంగానే ప్రసాద్ గారు ఆల్ ది బెస్ట్. ఇంకొక ఆవిష్కరణ కూడా చూద్దాం. ఏది మీరు అరచేతిలో పట్టే ఐరన్ బాక్స్ అది ఒకటి, మిగతా సోలార్ నుండి మీరు ఏమేమి యూజ్ చేస్తున్నారు అనేది అది కూడా చూద్దాము. కానీ మొత్తానికైతే ఆల్ ది బెస్ట్ అండి. ఎందుకంటే ఒక డిఫరెంట్ గా సోలార్ తో కూలర్ అనేది చాలా మంది యూజ్ఫుల్ అవుతుంది అన్న, ఖచ్చితంగా మీరు అన్నట్టుగా మధ్యతరగతికి యూజ్ అవుతుంది ఖచ్చితంగా. అంటే ఒక సామాన్యుడి ఆవిష్కరణను మనం చూస్తా ఉన్నాం. ప్రతి ఇయర్ ఒక కూలర్ ని తయారు చేయడము, లేకపోతే ఏదో ఒక డిఫరెంట్ గా అంటే ఆవిష్కరణ చేయడం అనేది కూడా ప్రసాద్ గారి అలవాటుగా మారింది. మొత్తానికైతే మనం సోలార్ తో కూలర్ అనేది చూసాము. దీనికి సంబంధించి ఖచ్చితంగా ప్రభుత్వం వైపు లేకపోతే ఏదైనా కంపెనీల వైపు కొంత ఆలోచించి ఇట్లాంటి వాళ్ళకు ప్రోత్సహిస్తే ఖచ్చితంగా ఇంకా కొత్త కొత్త ఆవిష్కరణలు చేస్తారు. దాంతోపాటు ఇదందరికీ కూడా, సామాన్యులందరికీ కూడా ఒక తక్కువ బడ్జెట్ లో ఇట్లాంటి సౌకర్యార్థకమైన వస్తువులు కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ఆ దిశగా ఇటు ప్రభుత్వము లేదంటే ఏదైనా చూసిన కంపెనీ వాళ్ళు కూడా సంప్రదించాల్సిన అవసరం ఉంది. అంటే ప్రసాద్ గారు లాంటి వారిని ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పొచ్చు. ఇది ఈ రోజు ఒక సామాన్యుడు చేసిన ఆవిష్కరణలకు సంబంధించిన ఈ యొక్క స్టోరీ. మొత్తానికైతే చూశారు కదా. ఇట్లాంటి వారిని కూడా ఖచ్చితంగా ప్రోత్సహించాలి. ఇట్లాంటి వారిని మరింత మందిని వెలికి తీసే ప్రయత్నం మాత్రం మన ఛానల్ చేస్తుంది. ఇది ఈ రోజు ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. నేను మీ ప్రశాంత్.